మహాభారతం కథ గురించి ఎవరిని అడిగినా కొన్ని అభిప్రాయాలు సహజంగా వచ్చేస్తాయి. భీముడికి బలం ఎక్కువ, అర్జునుడికి అదృష్టం ఎక్కువ, కర్ణుడికి కష్టాలు ఎక్కువ, ధర్మరాజుకి భయం ఎక్కువ, లేకపోతే ధర్మరాజు నిజానికి అంత ధర్మరాజేం కాదు అని. ఇలా చాలా అభిప్రాయాలు ఉంటాయి. వీటిలో చాలా మటుకు సినిమాలో పాత్రల్ని చూపించిన విధానం వల్ల వచ్చిన అభిప్రాయాలు. ఇంకొన్ని తర్వాత కాలంలో ఒరిజినల్ కథల కన్నా వేరే కథలు ఎక్కువ ప్రాముఖ్యమై పుట్టిన ఒపీనియన్స్. ఇన్ అదర్ వర్డ్స్, గాసిప్స్ వల్ల వచ్చిన అభిప్రాయాలు. గాసిప్స్ అనో అంత పవర్ఫుల్ మరి, నిజాన్ని కూడా పక్కకి నెట్టేస్తాయి. అందుకే మన గాసిప్ ట్రీలో ఆ నిజాన్నే ఒక గాసిప్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు అదే తెలుస్తుంది అందరికీ. సో వెల్కమ్ టు గాసిప్ ట్రీ. రాజసూయం చేయాలని ధర్మరాజు నిశ్చయించుకున్నాక శ్రీకృష్ణుడిని పిలిపించాడు. కృష్ణుడు సలహా ఇస్తూ ఇస్తూ జరాసంధుని గురించి చెప్పాడు. అతని బలాన్ని, భరతఖండం మీద తన ప్రభావాన్ని చెప్పాడు. అది విన్న ధర్మరాజు కృష్ణుడే అంతగా ఆలోచిస్తుంటే ముందుకి వెళ్ళాలా వద్దా అని సంకోచిస్తున్నాడు. అందున దానికి సైన్యం లేకుండా భీమార్జునుల్ని కృష్ణుణ్ణి పంపాలి. ఆ యుద్ధం వల్ల ముగ్గురులో ఎవరికన్నా ఏదన్నా జరిగితే ఎలా? ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. తన స్వార్థం కోసం ఇలా చేయటం ఎందుకు అనుకుంటుంటే, ముందు భీముడు, తర్వాత అర్జునుడు, ఇద్దరు మహావీరులు, క్షాత్రం పొంగే సమర్థులు. వాళ్ళ ఉత్సాహానికి అద్దం పట్టేలాగా వాళ్ళ వంతు సమ్మతాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. కొన్ని గొప్ప మాటల్ని, నీతుల్ని చెప్పారు. అవి ధర్మరాజుకి, కృష్ణుడికి తెలిసినవే అయినా మనకి తెలియాల్సినవి. ఎందుకంటే వెళ్ళాల్సిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయం అడగకుండానే చెప్తే నిర్ణయం తీసుకోవడం తేలిగ్గా ఉంటుంది. మీరు ఒకవేళ అవి వినకపోతే ఖచ్చితంగా వినండి. ఈ వీడియో పైనున్న లింక్లో కానీ, కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో కానీ వాటిని గురించి వినొచ్చు. మన ఛానల్లో మహాభారతం సిరీస్లో వరుసగా ఉంటాయి ఆ వీడియోలు. సో అర్జునుడు కూడా మాట్లాడాక ఇప్పుడు కృష్ణుడు మాట్లాడుతున్నాడు. భరత వంశంలో పుట్టిన వాళ్ళ, కుంతీదేవి కొడుకుల ఎలాంటి మాటలు మాట్లాడాలో అలాంటివే అద్భుతంగా మాట్లాడావు. ఇక యుధిష్ఠిరా, నస్మమృత్యం వయం విద్మ రాత్రౌవా యది దివా నచాపి కంచిదమరం అయుద్ధేనాను సుశ్రుమా. చావెప్పుడొస్తుందో మనకి తెలియదు. అది పగలు రావచ్చు, రాత్రి రావచ్చు. యుద్ధం మానినంత మాత్రాన మనిషి చిరకాలం ఉంటాడా? ఉన్నట్లు చరిత్ర ఎప్పుడూ చెప్పలేదు, మనము వినలేదు. భీముడి మాట ఒక లెక్క, అర్జునుడి మాట మరో లెక్క. ఇక కృష్ణుడి మాట ఎలా ఉండాలి? ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ, కర్మ సిద్ధాంతం అన్నీ జోడించి ఒకటే దెబ్బ కొట్టాడు. ఏ రెండు బలాలు సమానంగా ఉండవు. అలాగని తక్కువ వాళ్లతోనే పోటీపడి గెలుస్తున్నామని గొప్పగా చెప్పుకుందామా? వీరుడి లక్షణం రాజనీతిని, బుద్ధిని వాడి శత్రువులపై ఆధిపత్యం చూపించటమే. అది వాళ్ళ కర్తవ్యం, చేయాల్సిన పని. భీమార్జునుల వైపు చూస్తూ అన్నాడు, అత్యంత బలమైన శత్రువుల్ని నేరుగా వెళ్ళి ఎదిరించాల్సిన అవసరం లేదు. నీతివేత్తలు అలా చెప్పలేదు. చాటుగా శత్రువింట్లో ప్రవేశించి మన పని ముగించుకోవటం ఉత్తమమైన పని. కృష్ణుడి మాటలు వింటుంటే ఇది కుతంత్రం కదా, ఇది దొంగ దెబ్బ కదా అనిపిస్తుంది. ఇలా చెప్పిన వాడు దేవుడు ఎలా అయ్యాడు, అది విని చేసిన వాళ్ళు హీరోలు ఎలా అయ్యారు అనిపిస్తుంది. మహాభారతం చదవాల్సిందే అందుకు. ఏళ్ల తరబడి బుర్రలోకి ఎక్కించిన మంచి నిజానికి మంచి కాదు, చేతగాంతనం. నిన్నటి ఎపిసోడ్లో అర్జునుడు ఏమన్నాడు? సామర్థ్యం, పరాక్రమం మాత్రమే నిజమైన విలువ పొందుతాయి. నువ్వెంత మంచివాడివిగా ఉన్నా అవి లేకపోతే విలువ ఉండదు. కాంపిటెన్స్ ఉండాలి, పోటీకి దిగాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇవాల్టి పోటీ ప్రపంచంలో ఉన్న మనం శారీరక బలంతో ఉండాలి ముందు. కానీ జరుగుతుంది చూడండి బయట. కాంపిటెన్స్నే నెగిటివ్గా చూపిస్తున్నారు. అదేదో పక్కవాడిది లాక్కోవటంలా చూస్తున్నాం. స్ట్రెస్ ఉండకూడదు అంటారు. ప్రతి ఒక్కళ్ళు విన్నరే, అందరికీ ఏదో ఒక ప్రైజ్ ఇస్తాం అంటారు. ఇవేగా రోజు వినేది. మరీ నియంతృత్వం తప్పే కానీ మరీ మెతకతనం చేతగాంతనం అయిపోతుంది కదా. మామూలు జనాల్ని ఇలా చేతకాని వాళ్ళని చేసి బాగా డబ్బున్న వాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, లేక ధనవంతులు వాళ్ళ పిల్లలకి అందరిది లాక్కోవడమే నేర్పిస్తున్నారు. ప్రపంచం ఇలాగే వెళ్తోంది. ప్రపంచాన్ని ఏలటం వాళ్ళకి నేర్పిస్తున్నారు. మీరు అందుకే చూడండి, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ మధ్య పిల్లల్ని హోమ్ స్కూలింగ్ చేయిస్తున్నారు. అందరూ వెళ్ళే స్కూళ్ళకి పంపట్లేదు. దేనికి? ఆ సిలబస్లు, ఆ పద్ధతులు అన్నీ కూడా ప్లేట్ పట్టుకుని లైన్లో నిలబడే వాళ్ళ కోసం తయారు చేసినవని చాలామంది మేధావులు చెప్తున్నారు. ఒక రీసెర్చ్ ఆధారంగా 14 ఏళ్ల పాటు స్కూల్కి వెళ్తే మీలో సృజనాత్మకత,
ఒరిజినాలిటీ, క్రియేటివిటీ అన్నీ పోతాయి అంటున్నారు. ఇది ఇవాల్టి స్కూలింగ్ పట్ల అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి? ఇవాల్టి విద్యా వ్యవస్థ పట్ల మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్‌లో చెప్పండి. మీ అనుభవాల్ని, మీ ఎక్స్‌పీరియన్సుల్ని కూడా కుదిరితే చెప్పండి. ముఖ్యంగా మన దేశంలో శారీరక బలానికి, స్పోర్ట్స్, ఫిట్‌నెస్, మార్షల్ ఆర్ట్స్ వీటన్నిటికి, వ్యక్తిత్వ వికాసానికి చాలా తక్కువ చోటు. సరైన ఆహారం, సరైన బుద్ధి, సరైన శరీరం ఇవి ఉంటేనే కదా సామర్థ్యం వస్తుంది. గెలిచేవాడే ఎప్పటికన్నా నచ్చుతాడు ఎవరికన్నా. గెలిచిన వాడి మాటే ఎవరన్నా వింటారు. చివరికి చరిత్ర కూడా అంతే. అది నిజమైన స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే బుద్ధుడి బొమ్మని, తెల్ల పావురాన్ని చూపించొద్దు. మనిషి లోపలున్న కోరిక, ప్రకృతితో పోటీలో తనెక్కడున్నాడో చెక్ చేసుకుని చూసుకునే ఆసక్తి ఇవన్నీ తొక్కేయకూడదు. నేర్పించి, నియంత్రించి, అదుపులో ఉంచుకుని బలంతో బతికే సామర్థ్యం ఉండాలి. అలాంటి వాళ్ళే నిజమైన విజేతలు. అర్జునుడు చెప్పేదాని సారాంశం, కృష్ణుడు చెప్పేదాని సారాంశం మోర్ ఆర్ లెస్ ఇది. సో కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? చెడునైనా మంచినైనా ముందు గెలవాలి. ధర్మరాజా, ఆ జరాసంధుణ్ణి నేరుగా సైన్యంతో ఎదురెళ్ళి యుద్ధంలో గెలవటం కుదరదు. అనవసరం కూడా. ఎందుకంటే అప్పుడు తన వెనక ఉన్న allies అందరూ వస్తారు. కృష్ణుడు ఏం చెప్పాడు? చాలా మటుకు రాజులు జరాసంధుడికి allies, ఫ్రెండ్స్, అతని అధీనంలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్తే వాళ్ళందరూ వాడి వెనక చేరతారు. అంతేకాదు, తన మిత్రరాజులు, తన అధీనంలో ఉన్నవాళ్ళు అందరూ తన వెనక నిలబడ్డమే కాదు, అదును చూసుకుని దుర్యోధనాదులు కూడా అతనితో కూడొచ్చు. ఈ మాట కృష్ణుడు చెప్పలేదు, కానీ అవకాశం ఉంది కదా. అందుకనే జరాసంధుని వెనక నుండి దెబ్బ కొట్టాలి. ఇప్పుడు వాడున్న పరిస్థితికి, మనం ఉన్న పరిస్థితికి సైలెంట్గా 1-to-1 డీల్ చేయాలి. అతని బలహీనతని చూసి రాజకీయంగా ధర్మానికి అడ్డు రాకుండా, రూల్ని బ్రేక్ చేయకుండా, లూప్ హోల్ అంటారు కదా, అలా ఆ దారి వెతికి చేద్దామని అన్నాడు. మళ్ళీ మీరు ఒకటి ఆలోచించండి, ఇదంతా కృష్ణుడు ఎందుకు చేయిస్తున్నాడు? పాండవుల కోసం ఇంత పథకం ఎందుకు? జరాసంధుడు కృష్ణుడి శత్రువు, ఆయన ఏం చేయలేక వాళ్లతో చేయిస్తున్నాడు కదా. జరాసంధుడి చావు భీముడి చేతుల్లో ఉందని ఆయనకు తెలుసు. అందుకని ఇలాంటి పథకాన్ని వేస్తున్నాడు. ఇంత చెప్పుకుంటున్నప్పుడు మనం ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. మీరు ఇది విని కృష్ణుడు చూడండి అవసరం కోసం అన్ని అడ్డదారులు తొక్కాడు కదా, మనం ఎందుకు చేయకూడదు అంటారేమో. అథ వైనం నిహత్యాజే శేషేణాపి సమాహతాః ప్రాప్నుయామ తతః స్వర్గం జ్ఞాతిత్రాణపరాయణః. అంటే ఏంటి? మనం ఇప్పుడు జరాసంధుడి మీదకి వెళ్ళి, అలా వెళ్ళాక జరాసంధుడిని చంపేసి, ఒకవేళ అప్పుడు సైన్యంతో యుద్ధం మొదలయ్యి మనం వాళ్ళ చేతిలో చనిపోయినా చెరసాలలో రాజుల్ని విడిపించేసినట్టు కదా, విడిపించేస్తాం కదా. వాళ్ళని రక్షించేశాక మనం పోయినా పర్లేదు, వాడి తప్పునైతే ఆపేస్తాం కదా. ఇది అన్నాడు కృష్ణుడు. రాముడు రూల్ ఫాలో అవుతాడు, కృష్ణుడు రూల్ బ్రేక్ చేస్తాడు అంటారు కదా. బ్రేక్ చేయడు, బెండ్ చేస్తాడు. ఎందుకు? ఏది చేసినా కూడా ఇద్దరు, రాముడు కృష్ణుడు ఇద్దరు కూడా అప్పటి సమాజ ధర్మాలని కాపాడడం కోసం చేశారు. ధర్మరాజు జరాసంధుడిని ఆపటం రాజసూయానికి అవసరం, కానీ కృష్ణుడికి వాడిని ఆపటం, ఒకటి తన జనాన్ని కాపాడుకోవటం, రెండు సమాజంలోని ధర్మాన్ని కాపాడటం కోసం అవసరం. కృష్ణుడి లెక్కలో కాంపిటెన్స్ ఉండాలి నిజమే, కానీ అది దేనికి వాడుతున్నావో అక్కడ తప్పు రైటు వస్తాయి. డబ్బు ఉండటం తప్పు కాదు, అది నీ సామర్థ్యం, దాంతో నువ్వేం చేస్తున్నావు. బలం ఉండటం తప్పు కాదు, అది నీ అదృష్టం, కష్టం, దాంతో నువ్వేం చేస్తున్నావు. జరాసంధుడు బలం ఉన్నవాడు, అందరినీ ఓడించాడు, సంపద ఉంది, గుడ్, అనుభవించచ్చుగా హాయిగా. లేదు, సరిపోలా. గెలిచి తృప్తి పొందకుండా రాజులని బలిస్తున్నాడు. దానివల్ల మళ్ళీ క్షత్రియ సంఖ్య తగ్గిపోయి కల్లోలం ఏర్పడుతోంది. సమాజంలో ఇంబ్యాలెన్స్ పెరుగుతోంది. భరతఖండంలోని రాజకీయ వ్యవస్థ గురించి కృష్ణుడు మొదలెట్టినప్పుడు దేంతో మొదలెట్టాడు? పరశురాముడి దగ్గర మొదలెట్టాడు, గుర్తుందా? పరశురాముడు చేసిన పనికి ఇంత ఇంబ్యాలెన్స్ అయింది అని మొదలెట్టాడు. 2 వంశాలే మిగిలినాయి, రాజులందరూ పోయారు, దాంతో సొసైటీ అంతా పాడైపోయింది అన్నాడా. తర్వాత పరశురాముడు తర్వాత వచ్చిన శ్రీరాముడు అందుకే మళ్ళీ వచ్చి రామరాజ్యాన్ని నెలకొల్పాడు. నిజానికి రామరాజ్యం అంటే ఏదో లేని తేలేదు ఆయన. పరశురాముడి వల్ల అస్తవ్యస్తమైన వ్యవస్థకి మనిషి మీద, అందులో రాజుల మీద మళ్ళీ గౌరవం, నమ్మకం వచ్చేలా చేశాడు. ఇప్పుడు జరాసంధుడి వల్ల మళ్ళీ అది పోతోంది. మళ్ళీ రాజుల వ్యవస్థ దెబ్బతింటోంది, సమాజం పాడైపోతోంది. అందుకని కృష్ణుడు ఈ మాట అన్నాడు. జరాసంధుడిని ఆపే పనిలో వాణ్ణి చంపేశాక మనం పోతే అప్పుడు పోతాం, మంచి జరుగుతుంది కదా, సో చేద్దాం అంటున్నాడు. ధర్మరాజా, నువ్వు నీ తమ్ముళ్ళ గురించి ఆలోచించుకో.
అంత గొప్ప పని చేసిపోతే వీర స్వర్గం వస్తుంది. జన్మకి సార్థకత. ధర్మరాజుది కూడా మీరు స్వార్థం అనుకోకండి. కృష్ణుడు ఆయనకి ఏం ప్రామిస్ చేయట్లా. ఏం లేదు నాన్న, నేను తీసుకెళ్ళి ఇలా తెచ్చేస్తా అని చెప్పలా. ధర్మరాజు మరి ఇంత విన్నాక పంపాడంటే ఏంటి? ఉన్నది ఉన్నట్లు చెప్పే తీసుకెళ్తున్నాడు కదా. సో ఆయన కూడా అన్నీ ఒప్పుకునే పంపిస్తున్నాడు. ఓకే, ఫోన్లే మంచి పని జరుగుతుంది, పర్లేదు వెళ్ళరండి అని పంపిస్తున్నాడు. సరే, ఇంతమంది అర్జునుడు, భీముడు, కృష్ణుడు ఇంతమంది ఇంత చెప్పాక ధర్మరాజుకి ఇంక ఫుల్ క్లారిటీ, కన్విక్షన్ అంటారు కదా, నమ్మకం కుదిరి సరే ఒప్పుకున్నాడు. కానీ వెళ్లే ముందు ఒక ప్రశ్న అడిగాడు. సరే కృష్ణ, వెళ్దురు కానీ నాకు అర్థమైంది, కానీ అసలు ఈ జరాసంధుడు ఎవరయ్యా? ఇంత చర్చ చేశాం కదా, అసలు వాడెవడు? వాడి కథ ఏంటి? ఎందుకు ఇంత బలం ఉంది వాడికి? అది తెలియాలి కదా. ధర్మరాజు రాజు, వాడికి ఇంత సీన్ ఎందుకు ఇస్తున్నావు కృష్ణ నువ్వు? మొత్తం తెలియకుండా కేవలం ఏదో కృష్ణుడు రెచ్చగొట్టినట్టు వెళ్ళిపోవటం కాదు కదా. అలా వెళ్ళలేదు వాళ్ళు. కృష్ణుడు అన్నీ వాళ్ళని ఏదో ఒప్పించి మాయ చేసి చేయలేదు. ధర్మరాజు అన్నీ అడిగి ఆయన క్లారిటీ ఆయనకు వచ్చాక పంపాడు. జరాసంధుని కథ అప్పుడు మొదలెట్టాడు. జరాసంధుని కథ మొదలెట్టే ముందు ఈ మహాభారత కథని మనం చెప్పుకున్నాం. మీకు నచ్చినట్లయితే వీలైనంత మందికి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. సో కృష్ణుడు కథ మొదలెడుతూ చెప్పాడు. మగధ దేశాన్ని బృహద్రథుడు అన్న రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా బలవంతుడు. 3 అక్షౌహిణీల సైన్యాన్ని పోషిస్తున్నాడు. ఒక అక్షౌహిణి అంటే ఏంటో తెలుసా? దూరాన్ని కిలోమీటర్లలో లెక్కేసినట్టు, క్వాంటిటీని లీటర్ల కింద లేదా బరువుని కేజీల కింద లెక్కేసినట్టు సైన్యానికో లెక్క. దానిలో అతిపెద్ద యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, ఒక స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అక్షౌహిణి. ఒక సైన్యం అంటే ఏంటి? రథాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, సోల్జర్స్ ఉంటారు, సైనికులు ఉంటారు. వీటన్నిటిని ఒక ప్రపోర్షన్లో ఉంటుంది. సో ఒక యూనిట్ని ఒక పత్తి అంటారండి. ఒక పత్తి అంటే ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 కాలిబంట్లు, వీళ్ళందరూ కలిపితే 11 మంది అవుతారు. సో ఈ 11 యూనిట్ ఉన్నది ఒక పత్తి. అలాంటిది 21,870 రథాలుంటే, 21,870 ఏనుగులుంటే, 3 గుర్రాలు కదా. సో 21,870 × 3 అంటే 65,610 గుర్రాలుంటే, అది ఇంటూ 5 అంటే 21,870 × 5 1,09,350 మంది సైనికులుంటే, ఈ లెక్కలో ఒక ప్రపోర్షన్లో ఒక సెట్, సో మొత్తం కలిపి 2,18,700 మంది రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాలిబంట్లు వీళ్ళందరూ కలుపుకొని 2,18,700 ఆ ప్రపోర్షన్లో 1:1:3:5 ప్రపోర్షన్లో ఉంటే అదొక అక్షౌహిణి. అంతమంది. అలాంటివి ఈయన దగ్గర ఎంత ఉన్నాయి? 3 అక్షౌహిణీలు ఉన్నాయి. ఒక అక్షౌహిణి అంటేనే చాలా పెద్ద సైన్యం. 3 అక్షౌహిణీల సైన్యం ఉంది ఆయన దగ్గర. చాలా పెద్ద సైన్యం. అంత పెద్ద సైన్యం అయింది. మగధ అంటే, మగధ రాజ్యం అంటే ఇవాళ బీహార్, మధ్యప్రదేశ్లో కొద్దిగా, ఒరిస్సా కాస్త అనుకోవాలి, ముఖ్యంగా బీహార్. ఆ బృహద్రథుడు చాలా అందగాడు, గొప్ప గొప్ప గుణాలు ఉన్నవాడు, చాలా చాలా బలమైన వాడు. ఆయన ఎన్నో గొప్ప యాగాలు చేసేవాడు. ఆయన శరీరం ఎప్పుడూ ఇంద్రుడి శరీరంలాగా మెరిసిపోతూ ఉండేదిట. సూర్యుడి కిరణాలు అన్ని చోట్లకి ఎలా వ్యాపిస్తాయో ఆయన కీర్తి కూడా అంత గొప్పగా అన్ని వైపులకి పాకింది. మీకు తెలుసు, ఈ పాటి బృహద్రథుడు అందరికీ తెలుసు. కాశీరాజుకి కమల పిల్లలు 2 ఉన్నారు, ఆడపిల్లలు. ఆ ఇద్దరిని ఈయనే పెళ్లి చేసుకున్నాడు. కాశీరాజు అంటే పక్క రాజ్యం. సో రాజకీయంగా కూడా బాగా పనికొచ్చేలాగా పక్క రాజ్యం కూతుర్ని, కమల పిల్లలు ఉండేసరికి ఆ ఇద్దరిని ఈయనే చేసుకున్నాడు. చాలా అందగత్తెలు. కానీ ఎందరో మంది గొప్ప గొప్ప రాజుల మాదిరే ఈయనకి పిల్లలు పుట్టల. పుత్రకామేష్టి యాగాలు, ఆ యాగాలు, ఈ పూజలు అన్నీ చేశారు, కానీ పిల్లలు పుట్టలేదు. ఆ కాలంలో పిల్లలు పుట్టని వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు? ఋషులని సంప్రదించేవాళ్ళు. డాక్టర్స్ అనుకుందాం, ఋషులు శాస్త్రవేత్తలు. ఇప్పుడు వైద్యుడు అంటే ఇంట్లో ఉంటాడు, కానీ పెద్ద సమస్యకి శాస్త్రవేత్త ఉండాలి కదా. అలాగే గౌతమ గోత్రానికి చెందిన కాక్షీవంతుడు అన్న ఋషికి చండ కౌశికుడు అన్న కొడుకున్నాడు. మళ్ళీ చెప్తున్నా, గౌతమ గోత్రానికి చెందిన కాక్షీవంతుడు ఆయన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనకి చండ కౌశికుడు అని ఒక కొడుకు. ఆ కొడుకుని ఈయన కలిశారు. ఆ చండ కౌశికుడు ఒకసారి తపస్సులో లేకుండా ఉన్నాడని తెలిసింది. వాళ్ళు సాధారణంగా తపస్సులో ఉంటారు కదా. సో ఆయన తపస్సు లేకుండా ఫ్రీగా ఉన్నాడని తెలిసింది. పరుగు పరుగుని వెళ్ళాడు. ఆయనకు చాలా మర్యాదలు చేశాడు, కానుకలను ఇచ్చాడు. ఆయన అవన్నీ చూసి అడిగాడు, మహారాజా మీరిలా ఎందుకు వచ్చారు? నా దగ్గర నుండి ఏం ఆశించి వచ్చారని అడిగాడు. రాజు బృహద్రథుడు అన్నాడు, మహాశయ
పిల్లలు లేని జీవితం వ్యర్థం. ఇంత రాజ్యం ఇన్ని సంపదలు ఉన్నా ఇంట్లో పక్క తడవట్లేదు. పిల్లలు లేకేమో వయసు అయిపోతోంది. చేసేది లేక భార్యలతో సహా వార్ధక్యం వస్తూ అడవులకి పోయి తపస్సు చేసుకుందామని అనుకుంటున్నాను ఇంకా. అలాంటి సమయంలో మీరు కనిపించారు. ఆఖరి ప్రయత్నం. ఆ సంతోషాన్ని, అలాగే నా రాజ్యానికి నా తర్వాత పాలించే ప్రభువుని కోరి వచ్చా. మీరేమన్నా చేయగలిగితే చేయండి అని అడిగాడు. ఒక మామిడి చెట్టు కింద జరుగుతోంది ఈ సంభాషణ అంతా. రాజు మాటలకి మనస్సు కరిగిన ఋషి ఒళ్ళో గాలికి పడింది కాదు, చిలక కొట్టింది కాదు, ఒక మామిడి పండు పడింది ఎందుకో. ఆ పండు తీసుకుని దానిలోకి మంత్రాన్ని ప్రవేశపెట్టి ఆ ముని చండకౌశికుడు రాజుకిచ్చాడు. ఇచ్చి అన్నాడు, ఏషతే తనయో రాజన్ మా తప్సీస్త్వం తపోవనే ప్రజాపాలయా ధర్మేణ ఏషధర్మో మహీక్షితం. ఈ పండు వలన నీకు కుమారుడు పుడతాడు. అడవుల్లో తపస్సు చేసే ఆలోచన మానుకో. ధర్మబద్ధంగా ప్రజల్ని పాలించు. రాజుకు అదే కర్తవ్యం అని చెప్పాడు. సో ఇప్పుడు మీకు అనుమానం వచ్చే లోపలే దాన్ని సాల్వ్ చేసేసాడు. అనుమానం వచ్చిందో లేదో, ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అడగగానే పండు పడింది కదా అని మంత్రం చెప్పి ఇదిగో తీసుకోపో అని అంత తేలిగ్గా ఎలా అన్నారు? తపస్సు వాడి ఇస్తారు వరాలు, వరాలైనా శాపాలైనా. ఆ ఋషి కష్టపడి చేసిన తపస్సుని ఖర్చు పెట్టి ఆ వరాన్ని ఎందుకు ఇచ్చాడు ఆ రాజుకి? ఎవడికో పిల్లలు పుట్టపోతే నాకేంటి అని ఆయన తపస్సు చేసుకోవచ్చుగా. ఆయన తపస్సు ఆయన దగ్గరే ఉంచుకోవచ్చుగా. ఏదో వచ్చాడు కదా అని ఇంక వచ్చే వాళ్ళకల్లా ఇస్తూ పోతారా? ఎందుకు అలా ఇచ్చాడు ఆయనకి? అది ముందు చెప్పుకుందాం. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఏమని? డబ్బు ఉండటం తప్పు కాదు, డబ్బుని దేనికి వాడుతున్నాం. బలం ఉండటం తప్పు కాదు, దానికి దేనికి వాడుతున్నాం. అలాగే తపస్సు ఉంటుంది, ఉండటంతో ఏమైంది? దాన్ని దేనికి వాడుతున్నాం? ప్రతిదీ గోస్ బ్యాక్ టు వన్ పాయింట్. దాన్ని సమాజానికి ఉపయోగపడేలా వాడుతున్నావా లేదా? ఈ ఋషులు వాళ్ళ తపస్సుని సమాజానికి ఉపయోగపడేలాగా అవసరమైన చోట వాడి తృప్తి పొందుతారు. వచ్చింది రాజు, అందున బృహద్రథుని వంటి మంచి రాజు. అతనికి పిల్లలు లేక తర్వాత పాలకుడు లేకపోయేసరికి రాజ్యం ఏమైపోతుంది? మరొక రాజు ఆక్రమిస్తాడు. ఎందుకు? పిల్లలు లేకపోతే ఖాళీగా ఉంటుందని ఆక్రమిస్తాడు. ఆక్రమిస్తే ముందు ప్రాణ నష్టం, యుద్ధం జరిగితే. అతను వచ్చాక ఆ రాజు ఎలా ఉంటాడో తెలీదు. అండ్ ఈ రాజు పాలన మానేసి తపస్సు చేసుకుంటా అంటున్నాడు ఆయనతో. ఇంక అయిపోయింది స్వామి, నాకు వార్ధక్యం వచ్చేసింది, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు కదా. అందుకని లాస్ట్లో చెప్పాడు, అడవుల్లో తపస్సు చేసే ఆలోచన మానుకో. నీకు కష్టం వచ్చింది కదా అని మీరు తపస్సులు చేసుకోవడానికి అడవులకు వస్తే మాకిక్కడ ప్రశాంతత ఉండదు. నువ్వు రాజువి, నీ కర్తవ్యం పాలన. జీవితంలో నీకు ఒక కష్టం వచ్చిందని అడవులకు రాకూడదు. నువ్వు వైరాగ్యం వస్తే రావాలి. మీరు గుర్తు చేసుకోండి, పాండురాజు అలాగే వెళ్ళిపోయాడు. పిల్లలు పుట్టాక మళ్ళీ సంతోషం వచ్చి మాద్రి దేవితో చేయకూడని పని చేసి చనిపోయారు. నీకు పిల్లలు పుట్టట్లేదని నీ పాలన మానేసి అడవులకు వెళ్ళి తపస్సు చేయడం కాదు, తప్పు. అలా చేయకూడదు. నువ్వు ప్రజలని పాలించు, రాజుకి అది నీ కర్తవ్యం అని చెప్పి పంపేశాడు. స్థావరాన్ ప్రయచ్ఛామి తవ పుత్రస్య పార్థివ బ్రహ్మణ్య తవ జేయత్వం యుద్ధేషు చ తథారథిం ప్రియాతిదేయతాం చైవ దీనానామన్వవేక్షణం తథా బలం చ సుమహత్ లోకే కీర్తిం చ శాశ్వతం. అంతేకాదు, ఆ పండితుడు నీ కొడుకు పుడతాడనే కాదు, నీ కొడుక్కి 8 వరాలు ఇస్తున్నా. బ్రాహ్మణ భక్తి, యుద్ధంలో ఓటమి లేనితనం, ఎంత యుద్ధమైనా ఆసక్తి నశించకపోవటం, అతిథుల్ని ప్రేమించటం, దీనులని కాపాడటం, మహాబలం, శాశ్వత కీర్తి, ప్రజలంటే ప్రేమ. ఈ 8 వరాలు ఇస్తున్నా అని ఇచ్చాడు. అలా ఇచ్చిన పండుతో బృహద్రథుడు సంతోషించి వెళ్ళిపోయాడు. అంతా బాగానే ఉంది అనుకున్నాడు. కానీ అలా అనుకుంటూనే ఆ రాజు ఒక చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటు ఏంటి? దానివల్ల ఏం జరిగింది? శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్తున్న కథలో నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.